హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవిక స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉంటున్నాయో కింద కామెంట్ లో అయితే తప్పకుండా పెట్టండి. ఫ్రెండ్స్, హైప్స్ ఇస్తున్నారా? తప్పకుండా హైప్స్ అయితే ఇవ్వండి. లైక్స్ ఇంకా కామెంట్స్ ఎక్కువగా వస్తే రీచ్ ఎక్కువగా వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు రోజు వీడియోస్ పెడతాము. ఓకేనా దోస్తులు? మరి సిరీస్ రోజు రావాలంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అస్సలు మర్చిపోకండి. మరి ఈ వీడియో ఏంటంటే ఇంట్లో ఈమె ఆఫీస్ లో ఆమె పార్ట్ 12. మరి పార్ట్ 12 లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. ఆఫీస్ అది అంత బాగా నల్లడు. అన్ని ఫైన్ అత్తయ్య. మావయ్య ఎక్కడ రాలేదా? వచ్చాడు అల్లుడు. పిల్లలు మారం చేస్తే అలా బయటికి తీసుకెళ్లాడు. పిల్లలు అప్పుడే వచ్చారా? మేము స్కూల్ అయిపోయే టైంకి వచ్చాము అల్లుడు. పిల్లల్ని తీసుకొని వచ్చాము బస్ లో. ఎందుకని? ఓ, బస్ లో అయితే చాలా లేట్ అవుతుంది వాళ్ళు వచ్చేసరికి. అదే అల్లుడు, మేము ఎప్పుడు అనుకుంటాం. ఇల్లేమో ఇంత దూరం, స్కూల్ ఏమో అక్కడెక్కడ ఉంది. బస్ లో పోను గంట రాను గంట, అక్కడే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. నేను అదే ఆలోచిస్తున్నాను అత్తయ్య. స్కూల్ అయితే అదొకటే బాగుంటుంది. ఏదైనా ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నాను. ఫ్లాటా? ఇంత మంచి ఇల్లుండగా ఫ్లాట్ ఎందుకు అల్లుడు? ఇక్కడ ఉన్నంత స్వతంత్రం అక్కడ ఉండదు. పిల్లలు కూడా ఇక్కడ ఏదంటే అది చేసుకోవచ్చు. అక్కడికి వెళ్తే ఎగరనివ్వరు, దునకనివ్వరు, కింద సౌండ్లు అవుతున్నాయి అంటారు. కానీ రోజు ఇలా బస్ లో వెళ్తే వాళ్ళ హెల్త్ పాడవుతుందని భయం వేస్తుంది అత్తయ్య. చూస్తాను. ఒక ఫ్లాట్ అయితే రెడీ అయింది, బుక్ చేద్దామని అనుకుంటున్నాను. మీ ఇష్టం అల్లుడు. సంధ్య ఇష్టం, నీ ఇష్టం. పిల్లల గురించి కూడా ఆలోచించాలి. కానీ ఇంత పెద్ద ఇంటిని విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసు ఒప్పదు. ఈ ఇల్లు కూడా పాడవుతుంది. ఇక్కడ మీరు ఉండండి అత్తయ్య. ఏంటి అల్లుడు? అవును అత్తయ్య, మీరు ఇక్కడ ఉండండి. మేము స్కూల్ డేస్ లో అక్కడికి వెళ్తాం, ఆఫ్ డేస్ లో ఇక్కడికి వచ్చేస్తాం. మీరుంటే సంధ్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవన్నీ కుదరని మాటలు అల్లుడు. కూతురు ఇంట్లో ఉంటే బాగుండదు. అందరూ ఎన్ని మాటలు అంటారు. అందరి గురించి ఎందుకు అత్తయ్య? మీకైతే ఒకతే కూతురు. కొడుకైనా అల్లుడైనా నేనే కదా. ఎప్పటికైనా మిమ్మల్ని సంధ్య చూసుకోవాల్సింది. అక్కడెక్కడో ఇద్దరే ఒంటరిగా ఉండే బదులు పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు కదా అత్తయ్య. చాలా హెల్ప్ అవుతుంది మాకు కూడా. నాకు ఆఫీస్ కూడా ఇక్కడ నుంచి చాలా దూరం. అయ్యో, మాటల్లో పడి కాఫీ తేవడమే మర్చిపోయాను. పర్లేదు అత్తయ్య, కూర్చోండి. అవును, సంధ్య బట్టలు ఎందుకు సర్దుకుంటోంది? నీకు చెప్పింది కదా అల్లుడు. దేని గురించి? మా మరిది కూతురుది పెళ్ళింది కదా, సంధ్య వల్ల బాబాయ్ కూతురుది. అవును, అప్పట్లో అంది. పెళ్లి పెట్టేసుకున్నారా? ఆ, పెళ్లి చూపులు అయిపోయాయి. సంబంధం ఖాయం అయిపోయింది. మాట ముచ్చట కూడా అయిపోయింది అల్లుడు. చిన్నగా వరపూజ చేసుకొని పెళ్లి చేస్తారంట. అవునా? ప్రాసెస్ అంతా త్వరగా అయిపోయినట్టుంది. కాఫీ తెస్తాను. అంటే ఇప్పుడు సంధ్య పెళ్లికి వెళ్తుందా? నో, నేను ఒప్పుకోను. సంధ్య, సంధ్య, సంధ్య. ఏమండి, వచ్చేసారా? అమ్మ వాళ్ళు వచ్చారండి. తెలుసు, అత్తయ్య కలిసింది. నాన్న కలవలేదా? లేదు, పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళాడంట కదా. అవును కదా, ఇంకా రాలేదు. ఏం చేస్తున్నావురా? బట్టలు సర్దుకుంటున్నాను. పెళ్ళెప్పుడు? 12th కి. 12th కా? ఇంకా ఫస్ట్ కూడా రాలేదు. ఇప్పుడు వెళ్ళడం ఏంటి? నీకు తెలుసు కదండి, పిన్ని చనిపోయింది. బాబాయ్ ఒక్కడే. మన పెళ్లికి ఎంత సాయం చేశారు వాళ్ళు. అప్పుడు పిన్ని కూడా ఉండే. పాపం ఇప్పుడు తల్లి లేని పిల్ల అయిపోయింది. అమ్మ నేనే కదండి చూసుకోవాల్సింది. అమ్మ చూసుకుంటుంది కదా, నువ్వు కూడా వెళ్ళు. కానీ ఇంత తొందరగా ఎందుకు? లేదండి, ఇప్పుడు ఎల్లుండి ఎంగేజ్మెంట్ చేసుకుంటారంట చిన్నగా. దానికి కావాల్సినవన్నీ తెప్పించాలి కదా. దానికి ఏం తెలుస్తుంది? బాబాయ్కి ఏం తెలుసు? అయినా దాని పెళ్లికి అదే పనులు చేసుకోవడం ఏంటండి? నేను వెళ్తే దానికి కొంచెం తోడుగా ఉంటుంది. అమ్మ ఇంట్లో పని చేసుకుంటుంది. నేను చెల్లి బయట షాపింగ్ చేసుకొని వస్తాము. ఇప్పుడైతే నాకు రావడం కుదరదు. పెళ్లి వరకు చూస్తాను. సరే అండి, ట్రై చేయండి. ఎంగేజ్మెంట్ అయితే చాలా చిన్నగా ఇంట్లో మందమే చేస్తారంట.
కంపల్సరీగా వెళ్ళడం. అలా అనొద్దండి, పాపం కదా. ఉమ్, అన్ని రోజులు నిన్ను పిల్లల్ని ఎలా విడిచిపెట్టి ఉంటాను చెప్పు? నా వల్ల అవుతుందా? చూడండి ఎంత త్వరగా అయిపోతాయో. అయినా 15 రోజులు ముందెళ్ళడం ఏంటి? నీ చెల్లిని బాబాయ్ని ఇక్కడికి రమ్మనొచ్చు కదా. షాపింగ్ అంతా ఇక్కడే చేయొచ్చు. నేను తీసుకెళ్తాను మిమ్మల్ని కార్లో, ఎక్కడికంటే అక్కడికి. మీరు మమ్మల్ని తీసుకెళ్తారా షాపింగ్ కి? ప్రొద్దున ఎప్పుడు వెళ్తే నైట్ వస్తారు మళ్ళీ. ఇంకా మేము షాపింగ్ ఎప్పుడు చేయాలి? అది కాదు సంధ్య, నేను వెళ్ళేటప్పుడు షాప్ లో డ్రాప్ చేస్తాను. ఎలాగో మీది లేట్ అవుతుంది, వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటాను. బయటే లంచ్ చేయండి. ఎలా ఉంది నా ఐడియా? ఏడ్చినట్టుంది. పెళ్ళంటే చాలా పనులుంటాయండి. నువ్వు వెళ్ళక తప్పదారా? తప్పదండి, అర్థం చేసుకోండి. నాకు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళాలని లేదు, కానీ ఏం చేయను. నేను ఎప్పుడైనా మిమ్మల్ని ఇన్ని రోజులు విడిచిపెట్టానా? వీకెండ్ రాగానే వచ్చేయండి. మండే వెళ్ళొచ్చు కదరా? ఎల్లుండే ఎంగేజ్మెంట్ అండి. ఎంగేజ్మెంట్ కోసం షాపింగ్ చేయొద్దా? చెల్లి మీకు ఫోన్ చేస్తానండి, చేయలేదా? చేసింది ప్రొద్దున, కానీ ఇంకా చాలా టైం ఉంది అనుకున్నాను. ఈ రోజు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చానో తెలుసా? ఎంత తొందరగా వచ్చాను. వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని పిల్లలతో నీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను. వంట కూడా నేనే చేద్దాం అనుకున్నాను రా. మ్మ్, 15 రోజులే కదండి, 2 వారాలు ఇలాగే గడిచిపోతాయి చూడండి. 2 వీకెండ్లు వస్తున్నాయి, 4 డేస్, ఇంకా 10 రోజులు. అందులో 2 రోజులు మీరు వచ్చేస్తారు పెళ్లికి. ఒక 5 రోజులే కదండి. అబ్బా, ఎంత కరెక్ట్ లెక్కలు చెప్తున్నావే. వెళ్ళేది 15 రోజులు, నాకు లెక్కలేమో 4-5 రోజులు చెప్తున్నావు. మల్లెపూలు కూడా తెచ్చాను సంధ్య. నేను అన్నిసార్లు కాల్ చేశాను, లిఫ్ట్ చేస్తే కదా మీరు. సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, నువ్వే నాకు షాక్ ఇచ్చావు. సంధ్య, అమ్మ అమ్మ వస్తుంది, లేవండి. రాఘవ్, ఉమ్, మ్మ్, చిన్న పిల్లాళ్ళ మారం చేస్తారా అలా? ఒక్కసారి కదా, మళ్ళీ ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను. సంధ్య రావచ్చా? రామ్మా. ఏం లేదు అల్లుడు, మాది ఒక ల్యాండ్ ఉంది కదా, ఉమ్, పెళ్లి ఖర్చులకని మేము కొంచెం సాయం చేద్దాం అనుకుంటున్నాము. అందుకని ఆ ల్యాండ్ అమ్మేద్దాం అనుకుంటున్నాం అల్లుడు. సగం ఖర్చులకు ఇచ్చేసి ఇంకా సగం మన పిల్లల పేరు మీద వేద్దాం అనుకుంటున్నాము. సరే అత్తయ్య, మీ ఇష్టం. నాకెందుకు చెప్తున్నారు? మీకు కూడా ఒక మాట చెప్పాలని. అది మీ ల్యాండే కదా అత్తయ్య, మీ ఇష్టం. దానిపైన నాకేం హక్కు ఉంది? అడిగితే మీ కూతుర్ని అడగండి. నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, తనకి ఆ ప్లేస్ రాసిచ్చేయండి. వాళ్ళు కూడా పూర్ ఫ్యామిలీ అంట కదా. నేను అదే అన్నాను అమ్మతోని. నా మనవడికి మనవరాలకి కనీసం ఆ మాత్రం కూడా చేయకపోతే ఎలా? ఏదో మా సంతోషం కోసం. మీ ఇష్టం అత్తయ్య. కాకపోతే పిల్లల స్కూల్ 15 డేస్ పోతుంది, ఇంత తొందరగా వెళ్ళడం అంత అవసరం అంటారా? వచ్చేటప్పుడు వాళ్ళ స్కూల్ ప్రిన్సిపల్ తో మాట్లాడమన్నాడు. వాళ్ళు వెళ్ళమని చెప్తారు అత్తయ్య, కానీ పిల్లలు క్లాసెస్ మిస్ అవుతారు కదా. నేను చూసుకుంటాను కదండి, రోజు కాసేపు కూర్చోబెట్టుకుంటాను. మా చెల్లి కూడా చదివిస్తుంది, రోజు హోమ్ టాస్క్ చేస్తాను. టీచర్ రోజు వాట్సాప్ పెడుతుంది కదా, బుక్స్ అన్ని తీసుకెళ్తామండి. హ్మ్, మీరు వెళ్తామని ఫిక్స్ అయ్యారు, ఇంకా నేను ఏం చెప్పినా వినర్లే. జాగ్రత్తగా వెళ్ళండి. అత్తయ్య, పిల్లలు జాగ్రత్త. సరే అల్లుడు, మొత్తం మామయ్యకి అప్పగిస్తాము, మామయ్య చూసుకుంటాడు. సంధ్య, బయట వాటర్ అసలు తాగనివ్వకు. అలాగే అండి. దోమలు. మచ్చర్దాన్ని కూడా కడతాం అల్లుడు. హ్మ్, మొత్తానికి నా హ్యాపీనెస్ ని తీసుకెళ్లిపోతున్నారు అత్తయ్య. అలా అంటారేంటి అల్లుడు? ఇంతకు ముందు ఎప్పుడైనా తీసుకెళ్ళామా? మీరైతే వీకెండ్ లో తప్పకుండా రావాలి. మా నిల్లు వాళ్ళిల్లు పక్క పక్కనే కదా, మేము అక్కడ పని చేసుకున్నా మీరు మన ఇంట్లో ఉండొచ్చు. హ్మ్, నేను వచ్చినప్పుడైనా పిల్లల్ని చూసుకుంటాను. సంధ్య, పనికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? శాంతమ్మని తీసుకెళ్తావా? అక్కడ పని వాళ్ళకి ఏం తక్కువ అల్లుడు, దొరుకుతారులేండి. లేదత్తయ్య, పిల్లలు తను చెప్తే వింటారు, ఏది అడిగితే అది చేసి పెడుతుంది. శాంతమ్మకి మీకు వంట చేయమని చెప్పానండి, తనని తీసుకెళ్తే ఇక్కడ ఎలా? నువ్వు నా గురించి ఏం ఆలోచించకు సంధ్య. నేను ఆఫీస్ క్యాంటీన్ లో తింటాను,
ఇంట్లో నాకు ఒక్కడికే తినాలనిపించదు. మీరు లేకపోతే అవసరమైతే నేను ఏదైనా చిన్న చిన్నగా కుక్ చేసుకుంటానులే. 15 రోజులండి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు. అదే సంధ్య నేననేది. 15 రోజులు పిల్లలు ఎలా ఉంటారు చెప్పు. సరే, శాంతమ్మని తీసుకెళ్తాను. నువ్వు నా ఫుడ్ గురించి ఏమో ఆలోచించకు. నైట్ కూడా అక్కడే తినేసి వస్తాను. పిల్లలు వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా రావట్లేదా? వస్తున్నారటండి, ఫోన్ చేశాను. మళ్ళీ చీకటి అవుతుంది, ఎలా వెళ్తారు? రేపు ప్రొద్దున వెళ్ళొచ్చు కదా సంధ్య. చెల్లి చాలా కంగారు పడుతుందండి. నేను మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఎందుకు వెళ్తాను చెప్పండి. ఏడుపు వస్తుందిరా. అలా అనకండి. మీరు అలా ఉంటే నాకు ఏడుపు వస్తుంది. ఇంకొక 4 రోజులు వీకెండ్ వచ్చేస్తుంది కదండి, మీరు వస్తారు కదా. అలా ఉండకండి. మీరు అలా మొహం పెడితే నేను ఎలా వెళ్ళను. సురేష్ అన్నయ్య కూడా ఫోన్ చేసి చెప్తాను ఇక్కడే ఉండమని. వాడెందుకు ఇక్కడ? వాడితో పాటు ఇంకా 4 తీసుకొని వస్తాడు. వద్దు, వీళ్ళంతా చెండాలం చేసి పెడతారు. పర్లేదులే, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు ఇలాగే ఉంటుంది. వర్క్ ఎలాగూ చాలా ఉంది, అక్కడే చాలా లేట్ అవుతుంది రోజు. ఇంటికి వచ్చి అలసిపోయి పడుకుంటాను అంతే. ఫుడ్ గురించేనండి నా బాధ అంతా. శాంతమ్మ వండి పెడుతుందంటే నన్ను తీసుకెళ్ళమంటున్నారు. ఎలా ఉంటుంది సంధ్య? నువ్వు లేకుండా తను ఇంట్లో ఉంటే నాకు నచ్చదు. నేను ఒక్కనే ఉంటాను కదా. వద్దు, బాగుండదు. శాంతమ్మ వాళ్ళ ఆయన కూడా వంట బాగా చేస్తాడు. వద్దు సంధ్య ప్లీజ్. సండే వచ్చిందా ఓ సండే మండే? ర- దీనికి మాత్రం చెప్పకు. రా లక్ష్మక్క. ఏంటి, ఊరికి పోతున్నావట కదా? ఆ అవును లక్ష్మక్క, బాబాయ్ కూతురుది పెళ్లి అయిపోయి మూత పెట్టిందా ఇట్లా. నువ్వు పెళ్లికి పోతే ఈ పిల్లగాడు ఎట్లుంటాడు ఇంట్లో? సంకలేసుకొని పోయి పిల్లగాన్ని కూడా. తనకు తెలియకుండా ఉంటుందా అండి? ఇంటి పక్కనే ఉంటుంది. అయినా చెప్పకపోతే ఎలా ఉంటుంది చెప్పండి. బాలే అలుగుతాడు రాఘవ. వెళ్ళు సంధ్య, తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. సరే పడుకోండి, బయటికి వెళ్దాం పద లక్ష్మక్క. ఈయన పడుకున్నారు. నువ్వు బాధపడకు, అస్సలు దిగులు పడకు. నేనున్నా కదా, నేను రోజు కూరలు పెట్టిస్తా. 3 పూటలు పెట్టిస్తా. రాఘవ అంటే ఏమనుకుంటాను, 4 పూటలు పెట్టిస్తా. అయ్యో పర్లేదు లక్ష్మక్క, తను ఇంట్లో ఎక్కువ ఉండడంట. వేరే ఊర్లో మీటింగ్ ఉందట, వెళ్తాడు. అయ్యో మీటింగ్ ఉన్నదా? పోడేనా అయితే? ఎన్నడు పోతాడట? ఇంకా తెలీదట లక్ష్మక్క. వెళ్తే రేపు కూడా వెళ్ళొచ్చంట. ఇంకా లంచ్ డిన్నర్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అవునా, మంచిగానే ఉన్నది ఆఫీసు. మనం ఎట్లా అనుకుంటే గట్లా అవుతుంది కదా. ఓ పిల్లగా రాఘవ, ఏమన్నా అవసరం ఉంటే నన్ను పిలువు. నా ఫోన్ నంబర్ ఉన్నది కదా, లేకపోతే మా ఇంటికి రా. అన్నం తినిపోయావు సపరేక, ఒకవేళ బయట తినకపోతే కదా. నేను చెప్తానులేండి. పిల్లగాళ్ళతోటి మీ ఇల్లు సందడి సందడి ఉంటది. ఇక మీరు పోతే అంత బోర్ బోర్ కొడుతుంది. ఆ శాంతం ఉంటే కూడా రాంగ పొంగ మాట్లాడిస్తుంది, గలగల గలగల మాట్లాడుతుంది. ఇక మీరు లేకపోతే గామెదికి వస్తుంది. శాంతమ్మని నేనే తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అవునా, మరి గీడ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ ఆయనని ఊడ్చి తుడమంటే అయిపోతుంది రాఘవ ఉన్నప్పుడు. గది కరెక్ట్ పద్ధతి. పిల్లలకి ఏం కావాలంటే అది చేస్తుంది కదా శాంతమ్మ. అందుకే శాంతమ్మని తీసుకెళ్ళమంటున్నారు. ఈ ఆయన అనేది కూడా కరెక్టే. ఇక అట్లా చూసుకునేటోళ్ళు ఉంటే ఇక రంది ఉండదు ఎక్కువ. లేకపోతే ఇటు ఆఫీస్ టెన్షన్ అయ్యి ఇటు టెన్షన్ అయ్యి. అందుకే లక్ష్మక్క శాంతమ్మని తీసుకెళ్తున్నాము. అమ్మో, సంధ్య లేకుండా బెడ్రూమ్ లో కూడా వెళ్ళాలనిపించదు. ఇక్కడే పడుకుంటాను. సంధ్య, 15 days అంటే చిన్న మాటలా? ఇన్ని రోజులు నన్ను వదిలి వెళ్తావని అసలు అనుకోలేదు. అయినా ఎప్పటి నుంచో వెళ్తాను, బోర్ కొడుతుంది అంటున్నావు కదా. కొంచెమైనా ఎంజాయ్ చేస్తావని పంపుతున్నాను. సరే, నా కోసం నువ్వు అన్ని వదులుకోవడం దేనికి? ఇంకా పిల్లల గురించి అయితే చాలా టెన్షన్ అవుతుంది. ఎలా ఉంటారో, ఏం తింటారో, ఎన్ని దెబ్బలు తాకించుకుంటారు. రేపు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి, చాలా ఉంది. ఈ రోజు నైట్ అంతా నిద్ర పడుతుందో లేకపోతే జాగారమైన. కాసేపు టీవీ చూడాలా? అమ్మ వద్దులే, టీవీ చూస్తే అలాగే బ్రింజ్ వాచ్ చేస్తాను. ఇంకా నిద్ర మొత్తానికి సరిపోదు. రేపు ఆఫీస్ లో కూర్కాలి. అలాంటి పనులు మాత్రం అస్సలు చేయకు రాఘవ.
నువ్వు టీం లీడ్వి, మేనేజర్ తర్వాత మేనేజర్వి నువ్వే. నీ టీం మెంబర్స్ అందరూ యాక్టివ్గా ఉండి నేను ఫాలో అవ్వాలి తప్ప నీ నీరసాన్ని చూసి వాళ్ళు కాదు. రేపు ఈమెయిల్ సబ్మిట్ చేయాలి. నిహారిక, ఈ అమ్మాయి ఉంటే ఇంత హెల్ప్ అయ్యేది. టైంకే కొట్టింది ఆఫీస్. ఒక్క రోజు అయిపోయింది, ఇంకా 2 రోజులు. అయినా తనతో మాట్లాడొద్దని డిసైడ్ అయ్యాను కదా. చాలా ఓవర్ చేస్తోంది. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పొరపాటున ఆ మెయిల్ వాళ్ళ హస్బెండ్కి వెళ్ళుంటే తాను ఉండేదా? వాడు అసలే పెద్ద షాడిస్ట్ విధవ. అమ్మో, తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏం చేసేవాడో ఏంటో. అయినా ఎవరి లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి. ఒక పెళ్ళైన అబ్బాయి గురించి అలా రాయడం ఏంటి? అది కూడా ఆమెకు పెళ్ళైపోయింది అంటే నిజంగానే నిహారిక నన్ను ఇష్టపడుతుందా? దానికి కారణం నేనేనా? ఆ రోజల్లా చేయకపోయి ఉంటే నిహారిక ఇదంతా చేసేదా? ఏమో, నా వల్లేనా ఇదంతా జరిగింది. ఛీ, నమ్మక ఒక అమ్మాయిని నమ్మాను. వర్క్ బాగా చేస్తోంది, ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నాను. ఏదేంటో ఈ పిల్ల ఇలా చేసింది. ఛీ, తన మొహం కూడా చూడను. ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేయాలి, అంతే. నిజంగా నేను నిహారికకు అంత నచ్చానా? అంత డీప్ గా రాసుకుంది. ప్రేమ అంటుంది. ఇది ప్రేమ అయితే అనిపించట్లేదు. ఖచ్చితంగా ఇంకేదో. వాళ్ళ ఆయన దూరం పెడుతున్నట్టున్నాడు. నేను కొంచెం క్లోజ్ అయ్యేసరికి, నేను ఆ రోజు అలా చేసేసరికి నా మీద ఫీలింగ్స్ పెంచుకున్నట్టుంది. రేపు ఆఫీస్కి వెళ్ళాక ఎలా చేస్తానో చూడు. అస్సలు మాట్లాడిన తనతో. తనకే అర్థం అవ్వాలి. తన లిమిట్స్ లో అప్పుడు తను ఉంటుంది. లిమిట్స్ క్రాస్ చేస్తే నేను ఎలా రియాక్ట్ అవుతానో తెలుస్తుంది. అయినా రేపు ఎందుకు వస్తుంది తను? ఇంకా 2 డేస్. 2 డేస్ తర్వాత కదా, అప్పుడు చూద్దాంలే. ఇలా 2 రోజులైతే గడిచిపోతుంది ఫ్రెండ్స్. మరి 2 రోజుల తర్వాత ఏం జరగబోతుందో చూసేద్దాం. అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయారు ఆస్ట్రేలియాకి. అమ్మో, నా నుంచి ఎంత దూరం వెళ్ళిపోయారు వాళ్ళు. కిరణ్ 1 మంత్ అక్కడే ఉంటాడు. రేపటి నుంచి మళ్ళీ రొటీన్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈ రాఘవ్ సార్ ఏంటి కాల్ చేయట్లేదు? నేను 2 సార్లు చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదు. ఆ రోజు చాలా కోపంగా పెట్టేశాడు. కొంప తీసి ఈమెయిల్ మొత్తం చదివాడా? అసలు పీపీటీకి అటాచ్ అయి వెళ్ళింది, అది నేను చూసుకోలేదు. రేపు నాతో మాట్లాడతాడా లేదా? అక్క ఊరికి వెళ్ళానని చెప్పింది కదా. రేపు రాఘవ్ సార్కి వంట చేసుకొని తీసుకెళ్లాలా? మా ఇద్దరికి బాక్స్ తీసుకెళ్తాను. మరి తింటాడో లేదో, ఏమైనా అవని. నేనైతే లంచ్ తీసుకెళ్తాను. నేను ఎదురుగా వెళ్తే నాతో మాట్లాడకుండా ఎలా ఉంటాడు చూస్తాను. అమ్మ వెళ్ళారన్న బాధ కంటే రేపు రాఘవ్ సార్ని చూస్తాననే సంతోషమే ఎక్కువగా ఉంది. రాఘవ్ సార్, మీరు అదంతా చదివి నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తే ఎంత బాగుంటుంది. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను సార్. మీరు నన్ను అస్సలు మిస్ అవ్వట్లేదా? 3 రోజులు నేను ఆఫీస్కి రాలేదు. ఇంట్లో నుంచి వర్క్ చేసి సబ్మిట్ చేస్తానంటే అస్సలు వినలేదు. అసలు కాల్ లిఫ్ట్ చేస్తేనే కదా మొన్న ఎంత సీరియస్ గా కట్ చేశాడు. ఐ లవ్ యూ రాఘవ్ సార్. నేను రోజు మిమ్మల్ని తలుచుకొని పడుకుంటున్నాను. ఈ ఊహలో నుంచి ఆ కవిత్వాలు వస్తున్నాయి. మీరు నన్ను ముద్ద పెట్టుకుంటున్నట్టు, నన్ను కౌగిలించుకుంటున్నట్టు ఏవేవో ఊహలు. మీరు నాకు పెట్టిన ఆ ముద్దు ఇంకా ఇంకా తాజాగా ఉంది నా మదిలో. మీరు నాకు దగ్గర అవుతానంటే నేను వెంటనే మిమ్మల్ని తీసుకుంటాను. నా గుండెల్లో మిమ్మల్ని చేర్చుకుంటాను. రాఘవ్ సార్, ఐ లవ్ యూ. పిచ్చిదాన్ని అయిపోతున్నాను నేను. గుడ్ మార్నింగ్ సురేష్ సార్, బాగున్నారా? హలో మేడం గారు, బబ్లీగా రెడీ అయ్యి వచ్చారు. గుడికి వెళ్ళొస్తున్నాను సార్, అందుకే ఇలా. 3 రోజులు బాగా ఎంజాయ్ చేసినట్టున్నారు. అమ్మ నాన్న అందరు బాగున్నారా? చాలా బాగున్నారు సార్, చాలా ఎంజాయ్ చేశాను. కానీ చాలా దూరం వెళ్ళిపోయారు. అవును, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారంట కదా, రాఘవ్ చెప్పాడు. మళ్ళీ ఎప్పుడు వస్తారో? అప్పటి వరకు నువ్వు ఒంటరిగా ఉంటావా? మరి మీ అత్త మామలు ఏమంటున్నారు? వాళ్ళేమంటారు? ఏమీ అన్నారు. కాల్ చేసావా లేదా?
చేశాను సార్. వాళ్ళకి ఇప్పుడు రావడం కుదరదంట. వాళ్ళ దగ్గర బంధువుల పెళ్లి ఉందట, రారట. ఇక్కడికి వస్తే ఇక్కడ చుట్టుపక్కల ఎవరు ఉండరట మాట్లాడడానికి. అపార్ట్మెంట్ ఫ్లాట్ కదా, వాళ్ళకి బోర్ కొడుతుందట. నేను ప్రెగ్నెంట్ అయితే వస్తారట. కామెడీ అంటే కామెడీ. మీ వారు బెంగళూరులో, నువ్వు ఇక్కడ. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమో ఇంకోలా. సూపర్. పద. సురేష్ సార్, చెప్పు నిహారిక. రాఘవ్ సార్ రాలేదా? వచ్చాడు. ఇంట్లో సంధ్య లేదు కదా, ప్రొద్దున 6 గంటలకి వచ్చి కూర్చుంటున్నాడు. అవునా, మరి 6ంటికే? నువ్వు రావట్లేదు కదా, నీ పని కూడా వాడే చేస్తున్నాడు. వెళ్దాం పద, మళ్ళీ లేట్ అయితే తిడతాడు. మై స్వీట్ హార్ట్. గుడ్ మార్నింగ్ సార్. రాఘవ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా నా మీద కోపంగానే ఉన్నారా? సారీ చెప్పాను, చదవలేదన్నారు. ఇటు చూడడం కూడా లేదు. ఒక్కసారి చూస్తే వెళ్తాను కదా, ఒక చూపు నాకు పడేయండి సార్. సార్, చెప్పు. నాకు ఈరోజు వర్క్ అసైన్ చేశారా? వెళ్ళి నీ టేబుల్ పైన చూడు. ఏమైనా డౌట్స్ ఉంటే సురేష్ అడుగు, నన్ను డిస్టర్బ్ చేయకు. అదేంటి సార్, సురేష్ సార్ వర్క్ చేసేది వేరే ప్రాజెక్ట్ పైన కదా, మన ఇద్దరిది వేరే ప్రాజెక్ట్ కదా సార్. పర్లేదు, వాడు అన్ని చెప్తాడు. వెళ్ళు. నా మీద ఇంకా కోపం పోలేదా సార్? ఎన్నిసార్లు కాల్ చేశాను, అసలు ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఏమైంది సార్? రాఘవ్ సార్, డిస్టర్బ్ చేయొద్దని చెప్తే అర్థం కాదా? మెంటల్ నీకేమైనా? గెట్ అవుట్. వెళ్ళు. ఆ డ్రెస్ ఏంటి? సార్ అది టెంపుల్ కి వెళ్ళాను. ఇదేమైనా టెంపుల్ అనుకున్నావా? ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆఫీస్ కి క్యాజువల్స్ లో రావద్దని? వస్తే ఫార్మల్ వేర్ లో రా, లేకపోతే ఇంట్లోనే కూర్చో. అమ్మయ్యా, చాలా గట్టిగా అరిచినట్టున్నాను. ఏం పర్వాలేదు, ఏడిస్తే ఏడవని. ఎవడికొచ్చింది? లిమిట్స్ క్రాస్ చేస్తే అంతే, మీదొచ్చి పడతారు. ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. 3 రోజులు అవుతోంది, అసలు సార్ నాతో మొత్తానికి మాట్లాడడం మానేశారు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే నేను ఇక్కడ వర్క్ చేయలేను. నేను రిజైన్ చేస్తాను, ఇంట్లోనే పడుంటాను. ఇంట్లో ఉంటే కిరణ్ ఊరుకుంటాడా? చంపేస్తాడు. డబ్బు లేకుండా ఇంట్లో ఉండనివ్వడు. అయితే వేరే కంపెనీలో జాబ్ వెతుక్కుంటాను. మరి ఓవర్ చేస్తున్నాడు రాఘవ్ సార్. ఎంత బాధగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ రాంగ్ ఫైల్ వచ్చింది, ఇది తీసేసేయ్. ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? నా మనసులో మాట విని ఎందుకు ఇంత కోపంగా ఉన్నారు నా మీద? నా మనసు నా ఇష్టం, అది ఏమైనా అనుకోవచ్చు. మా మిస్ లో అటాచ్ అయిన ఫైల్ ఎందుకు చదివారు? నేను మీతో చెప్పానా? ఎప్పటిలాగే ఉండొచ్చు కదా నాతో. అసలు నన్ను మీ ఇంటికి ఎందుకు తీసుకెళ్లారు? నాకు ముద్ద ఎందుకు పెట్టారు? ఇంకా ఇంకా దానే గుర్తు చేస్తున్నావు కదా. నాలో ఫీలింగ్స్ ఎవరు క్రియేట్ చేయమన్నారు? నేను అడిగానా మిమ్మల్ని? నన్ను ముద్దు పెట్టుకోమని నేను అడిగానా? నేను మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తున్నానా? హలో, ఇప్పుడు ఏడవడం దేనికి? ఏమైంది? నాతో ఎందుకు ఇదివరకు ఎట్లా మాట్లాడట్లేదో చెప్పండి సార్. నేను లిమిట్స్ క్రాస్ చేయాలనుకోవట్లేదు. మరి ఆ రోజు లిమిట్స్ క్రాస్ ఎందుకు చేశారు? నాకు ముద్ద ఎందుకు పెట్టారు? దానికి నేను ఎన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాను నిహారిక. వై కాంట్ యూ అండర్స్టాండ్? మరి నేను కూడా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నాను కదా, ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు మీరు? ఇప్పుడు ఏంటి? మీరు ఇలాగే ఉంటే నేను వేరే కంపెనీలో ట్రై చేసుకుంటాను. నేను వెళ్ళిపోతాను సార్, నా వల్ల కావట్లేదు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిహారిక, ఆగు నిహారిక. బాస్ అడిగితే ఏం చెప్పాలి? నా క్యారెక్టర్ మంచిది కాదని చెప్పండి. ఆ మెయిల్ డిలీట్ చేసి ఉండరు మీరు, అది తీసుకెళ్లి చూపించండి. నిహారిక, గుడ్ బై సార్. ఇక మీదట నా వల్ల మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.
మరి నిహారిక అయితే చాలా హాట్ అయింది. ఇంకో ఆఫీస్ కి వెళ్ళడానికి సిద్ధపడింది. రాఘవ కూడా ఓకే చెప్తున్నాడు. అతనికి కొంచెం కూడా బాధ అనిపించట్లేదు. మరి నిహారిక నిజంగానే వేరే ఆఫీస్ చూసుకుంటుందా? ఏం జరగబోతుంది తర్వాత? ఇదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవు మరి. బై బై ఫ్రెండ్స్. See you in next video. Until then, watch our Mana Avika Stories videos. Thank you.